ఒకప్పుడు ఈ చేతులతో లక్షలు లక్షలు తిప్పానమ్మా. కానీ ఇప్పుడు చిల్లర కోసం కూడా వెతుక్కుంటున్నాను. నువ్వొక చిన్న సాయం చేశావంటే దెబ్బకి నీ దరిద్రం తీరిపోతుంది. హా? నిజమా? ఈ విగ్రహం నీకు తెలుసు కదా? ఎందుకు తెలీదు? 100 సంవత్సరాల క్రితం ఆ బొబ్బిలి వాళ్ళ పొలంలో సీతారామ సమేత ఆంజనేయ స్వామి విగ్రహం దొరికిందని అందరూ చెప్పుకునేవారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాల్లో ఈ ఉత్సవ విగ్రహాల్ని ఊరేగిస్తారు. అది నాకెందుకు తెలీదు? అదే, ఇలాంటి పాత విగ్రహాలకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ విగ్రహాన్ని అమ్మితే లక్షలు వస్తాయి. అవునమ్మా, విశాఖపట్నంలో వీటిని కొనడానికి చాలా మంది ఉన్నారు. అందుకే నువ్వు వీటిని తీసుకెళ్లి అమ్మాయి. వచ్చిన డబ్బులు 70% నాది, 30% నీది. మరీ 30% ఏంటి? ఓ 40% ఇవ్వచ్చు కదా. సరే, ముందు తీసుకెళ్ళి అమ్మాయి. అలాగే. అదృష్టం ఇలా ఆంజనేయ స్వామి రూపంలో కలిసి వస్తుందని అస్సలు అనుకోలేదమ్మా. అవును, అసలే మన ఊరు రాముడు చాలా పవర్ఫుల్ దేవుడని అందరూ అంటారు కదా. మరి ఆయన దాసుడైన ఆంజనేయ స్వామిని నమ్మేస్తే పాపం చుట్టుకుంటుందేమో. వరహాలు గుడి ముందు కొబ్బరికాయలు, పువ్వులు, పళ్ళు అమ్ముతారు. ఎందుకు? బతకడం కోసం. దేవుడి పేరు చెప్పి బతకటానికి లేని తప్పు మనం బతకటానికి అదే దేవుణ్ణి అమ్మితే తప్పెందుకవుతుంది? ఇది కొన్నవాళ్ళైనా ఈ విగ్రహాన్ని దేవుళ్లాగే చూసుకుంటారు కదా. అందుకని ఈ దేవుడికి ఏం కోపం రాదు. నేనంతమ్మా, అన్నీ తెలిసిందానివి నువ్వే ఇంత ధైర్యంగా చెప్తుంటే నేనెందుకు భయపడతాను? వరహాలు, ఇది మనిద్దరి మధ్య ఉండాలి. 3 గంటకి తెలియకూడదు. మరీ ముఖ్యంగా మా నాన్నకు కానీ ఆ బొబ్బిలి వాళ్ళకి కానీ తెలియకూడదు. భలేదానివమ్మా. చేసే చెడ్డ పని అయినప్పుడు వచ్చే డబ్బులు లెక్క పెట్టుకుంటాం, కానీ ఇది చేస్తున్నామని డబ్బు కొట్టి అందరికీ చెప్పుకుంటామా ఏంటి? దీని సంగతి నేను చూసుకుంటాను, కానీ ఇలా ఇవ్వండి. దుర్గమ్మ, నువ్వేంటి ఇక్కడ? అసలు మీ ఇద్దరికి బుద్ధి ఉందా? దేవుని విగ్రహం అమ్ముతారా? ఏ దుర్గమ్మ, ఎందుకు అనవసరంగా గొడవ పడతావు? ఇందులో నీకు డబ్బులు ఇస్తానులే. నోర్మై, నువ్వు పూజారి గారి అమ్మాయివి. ఇక్కడ అందరూ మీ నాన్నగారిని నడిచే దేవుళ్ళ చూస్తారు. అలాంటి ఆయన కడుపున పుట్టి నువ్వు ఎలాంటి పని చేస్తావా? ఇప్పుడే మీ అంతు తేలుస్తాను. దుర్గమ్మ, నీకు దండం పెడతాను. ఏదో అనుకోకుండా అదృష్టం నాకు కలిసి వచ్చింది. ఇప్పుడు నువ్వు వచ్చి నా అన్నంలో మట్టి కొట్టుకో. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి వెధవా. అయినా దేవుడి విగ్రహం అంటే తప్పు అని చెప్పడం మానేసి నువ్వు కూడా వాటా కోసం కక్కుర్తి పడతావా? రుద్రాణమ్మగారి దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరు అంతు తేలుస్తాను. దుర్గమ్మ, 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 దుర్గమ్మ. అమ్మా జానకి, ఇప్పుడు దుర్గమ్మ ఆ రుద్రాణి గారికి వెళ్ళి చెప్పిందంటే ఆ రుద్రాణి గారు నన్ను అడ్డంగా నరికేస్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? వరహాలు, నువ్వు వెళ్ళి నీ పని చూడు. ఈ దుర్గమ్మ ఎక్కడికి వెళ్లకుండా నేను చూసుకుంటాను.